అండి అందరికీ నమస్తే. నేను ఈరోజు కాజు కత్లీ తయారు చేస్తున్నాను. ఇది మంచి టేస్టీగా ఉంటుంది, మంచి బలమైన ఫుడ్ కూడా. మనం బయట కొనుక్కోవాలంటే రేట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లో తక్కువ ధరలో తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు. పిల్లలకు ఎవరికైనా కానీ మంచి బలమైన ఫుడ్ ఇది. మీరు కూడా నేను చేసే విధంగా చేసుకోండి. నేను ముందుగా కాజు కత్లీ చేసుకోవడానికి 300 గ్రామ్ కాజు తీసుకున్నాను. దీన్ని ఒక 2 గంటలు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఈ కాజు ఇప్పుడు 2 గంటలు నానింది కదా వేడి నీళ్ళల్లో, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కాజు ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లోనే ఒక కప్పు చక్కెర పౌడర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కాజు మిక్సీ పట్టుకున్నాం కదా అదాన్ని వేసుకోవాలి. ఇది దగ్గరికి అయ్యే వరకు కలుపుకుందాం. సగం చెంచా నెయ్యి వేసుకోవాలి. ఈ ముద్దలాగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లగా కానియాలి. ఒక ట్రాన్స్పరెంట్ కవర్ పెట్టుకొని దానికి కొంచెం నెయ్యి రుద్దుకోవాలి.